సభ మీద ఉన్నటువంటి పెద్దలకి నమస్కారం. అందరికీ పేరు పేరున నమస్కారం. ఈరోజు పుస్తకావిష్కరణ చేసుకుంటున్నటువంటి కళ్యాణక్కకి ప్రత్యేకంగా అభినందనలు. ఈ కంకపొద అనేటువంటి పుస్తకంలో ఈ శీర్షికనే ఒక ఆకర్షణీయంగా ఉంది. ఈ శీర్షిక ఒక కుతూహలాన్ని కలిగిస్తూ ఉంది. ఏంటి ఈ కంకపొద ఏంటి? ఈ కంకపొదను చూసిన తర్వాత ఖచ్చితంగా ఇందులోకి వెళ్ళి ఏముందో తెలుసుకోవాలనేటువంటి ఒక ఆసక్తి అనేటువంటిది కలుగుతూ ఉంది. అక్క నాకు 2017-18 ఆ ప్రాంతం నుంచి అక్క పరిచయం మహబూబాబాద్ లోపల కవిగా పరిచయము. అదేవిధంగా ఇద్దరము తెలుగు భాష బోధకులం కాబట్టి ఇంకా ఆ దగ్గరతనం అనేటువంటిది అక్కకి నాకు ఉంది. అంటే కాంప్లెక్స్ మీటింగ్లలో అక్కడిక్కడ కలవడం, తర్వాత కవి సంగమం ద్వారా అక్క రాస్తున్నటువంటి కవిత్వాన్ని చూసి మేమిద్దరము అక్కడ నాకు ఒక అక్క దొరికింది కవి సంగమం ద్వారా. అప్పుడప్పుడు మాట్లాడుకోవడం, పలకరించడం అనేటువంటిది జరిగేటువంటిది. ఆ ఆత్మీయ అనుబంధమే నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చింది. అక్క గురించి ఒక 4 మాటలు మాట్లాడేటట్టుగా చేసింది. అక్క ఇక్కడ రాసినటువంటి కవిత్వం లోపల తన అస్తిత్వాన్ని మొత్తము కుప్పగా పోసింది. మనకు ఎక్కడ చూసినా కూడా అడవిని కలవరిస్తున్నటువంటి తనం ఎక్కడ చూసినా ఈ పుస్తకంలో ఉంది. వాస్తవానికి మైదాన ప్రాంతంలోకి వచ్చాము అనేటువంటి మాటలు వినబడుతున్నాయి. కానీ ఖచ్చితంగా మైదాన ప్రాంతంలోకి రావాల్సిందే, మైదాన ప్రాంతంలో జీవించాల్సిందే. జీవిస్తూనే తమ జాతి యొక్క మూలాలను వాటన్నింటినీ బయట పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇంకా ఉన్నది. ఖచ్చితంగా రాబోయేటువంటి తరం పిల్లలు ఈ కవిత్వాన్ని చదవాలి అని అంటే ఖచ్చితంగా ఈ భాషలో రాయటమే నాకెందుకో మేలనిపిస్తూ ఉంది. మాకు కూడా అర్థమవుతుంది, కోయ జీవన విధానం అనేటువంటిది మాకు కూడా అర్థమవుతుంది అని అంటే, ఈ కవిత్వాన్ని చదివినాక మాకు అర్థమవుతుందంటే ఈ భాషను కొంచెం సరళీకృతం చేసుకొని ఈ మైదాన ప్రాంత భాషతో మిళితం చేయడం వల్లనే ఈ కవిత్వం అర్థమవుతుందని నేను భావిస్తున్నాను. అక్క తమ యొక్క అస్తిత్వాన్ని ఆదివాసి అనేటువంటి కవిత్వంలో చెప్పింది. ఆదివాసి అనేటువంటి కవిత లోపల నాగరికతను అభివృద్ధి చేసిన మాకు అనాగరికత్వాన్ని అంటగడతాను, నిప్పును కనుగొని వండి తినడం నేర్పిన మేము అందని అరకొర సౌకర్యాల ఆకలి నిప్పులో మాడిన నల్లని శవాలం, దూడవేటలో గురితప్పని మా బాణాలు నేర్పని విద్యకు గురుదక్షిణగా ఏకలవ్యుడి తెగిన బొటన వేలం, ఏ పండు ఏ కాలంలో దొరుకునో, ఏ దుంప ఎన్ని పోషక విలువలు ఉన్నదో, ఏ ఏరు ఏ రోగాన్ని నయం చేస్తుందో ఎరక చేసింది నా జాతి. అంటే ఇక్కడ చూస్తే ఆదివాసీలు నిప్పును కనుగొనడం నుంచి మొదలు పెడితే, అంటే మనకు ఒక ఔషధాలు ఒక మూలికలను ఇచ్చేటువంటి పరిస్థితి నుంచి మొదలు పెడితే ఆ జాతి ఎటువంటి పరిస్థితుల్లో నుంచి ఇప్పుడు ఎటువంటి పరిస్థితి వరకు వచ్చింది అనేటువంటి దాన్ని మనకు ఖచ్చితంగా ఇక్కడ చూపిస్తుంది. అంటే మన ఆ రోజుల్లో ఔషధ మూలికలు లేకపోతే మనకు జీవనం లేదు. వాళ్ళకే తెలుసు అంటే ఏ ఏరు ఏ రోగాన్ని నయం చేస్తుందో అనేటువంటి విషయము అక్కడ చెప్తుంది. వాస్తవంగా వాళ్ళే మనకు మూలవాసులు, మేము మూలవాసులం అని గట్టిగా ఈ కవిత ద్వారా మనకు వినిపిస్తుంది అక్క. తర్వాత మా ఊరు అనేటువంటి ఓ కవిత రాసింది. ఈ మా ఊరు అనేటువంటి కవిత లోపల ఊరిలో ఉన్నటువంటి మనుషుల మధ్య ఉండేటువంటి సంబంధాలన్నింటినీ ఒక దగ్గర తీసుకొచ్చి మేము ఆదివాసులమైన మిగిలినటువంటి బహుజనులతో ఉండేటువంటి సంబంధం మాకున్నటువంటిది చాలా గొప్పది, మేమంతా మనుషులమని చాటి చెప్తున్నట్టుగా అక్క నా ఊరు అనేటువంటి కవితలో రాసింది. ఆ గూడెం ఇంకా విలువల వలవలు కట్టుకొని ఇంకా నిటారుగానే నిలబడింది. జీవితాలు భగ్గుమని బుగ్గైతుందని తెలిసిన నాటుసారా వచ్చిన పేరాలోని సుత నమ్మి పావురంగానే ఆదరించింది. ప్రతి ఒక్క మనిషిలో కూడా ప్రేమైక సౌందర్యాన్ని మాత్రమే చూసేటువంటి
పల్లెను అక్క ఇక్కడ చూపించింది. జోడెడ్ల బండి అనేటువంటి కవిత్వంలో వారికి సంబంధించినటువంటి సంస్కృతిని మనకు పరిచయం చేసింది. జోడెడ్ల బండి అనేటువంటి కవిత లోపల ఆదివాసీలకి దైవమైనటువంటి సమ్మక్క సారలమ్మను ఆమె స్తుతిస్తూ రాసింది. ఆ తర్వాత మృగాల వేట అనేటువంటి ఒక కవిత రాసింది. అంటే అక్కడి నుంచి కొంచెం బయటకు వచ్చి సామాజిక పరమైనటువంటి ఆలోచనలతో కూడా అక్క ఈ సమాజంలో జరుగుతున్నటువంటి దాష్టికాలకు చూపిస్తూ నిదర్శనంగా ఆమె ఈ కవిత రాసింది. అంటే బలైపోతున్నటువంటి వాళ్ళు దళితులు కావచ్చు, లేకపోతే ఆదివాసులు కావచ్చు, ఇంకా బహుజన బిడ్డలు కావచ్చు, వాళ్ళందరినీ కూడా ఇక్కడ అక్క ఆగ్రహ జ్వాలలు కురిపించడము మనకు కనిపిస్తూ ఉంది ఈ కవిత లోపల. అంటే ఒక పార్శ్వంలో మనం అడవిని సంబంధించినటువంటి విషయాలను చూసాము, ఇంకొక పార్శ్వంలో అక్కల నుంచి ఒక సునిశ్చితమైనటువంటి కోణాన్ని మనం పరిశీలించవచ్చు. అందుకే ఆకాశంలో సగం నేనైనప్పుడు అనాగరిక కృత్యాల్లోంచి పుట్టుకొస్తున్న అవకాశవాది అవతారమా, ఖబర్దార్ వేటబాణం నేనవుతా అంటూ హెచ్చరికలు జారీ చేస్తుంది ఈ మృగాల వేట అనేటువంటి కవిత లోపల. ఇట్లా ఆదివాసీ అస్తిత్వాన్ని తలుచుకుంది, ఆ తర్వాత ఊరును తలుచుకుంది, ఆ తర్వాత సామాజిక పరమైనటువంటి కవిత్వాన్ని కూడా ఇందులో చూపించింది. ఆ తర్వాత ఇప్పుడు ఏం చెప్తుంది అని అంటే, చివరి ముగింపుగా ఏముంటుందంటే, అడవే కావాలి ఇప్పుడు అంటున్నది. అంటే ధ్వంసమైపోతున్నటువంటి ఈ అడవి, ఈ పరిస్థితులు, ఈ మూలాలు అనేటువంటివి, ఈ ప్రకృతి విధ్వంసం అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని మనం ఖచ్చితంగా వ్యతిరేకించాలి. అడవిని మళ్ళీ మనం కాంక్షించాలి, అడవి పొత్తిళ్లలో మళ్ళీ మనం పురుడోసుకోవాలని చెప్పి అక్క అడవే కావాలి ఇప్పుడు అనే కవిత రాసింది. చాలామంది దాన్ని కోడ్ చేశారు. అంటే ఇది చాలామంది కాదు, ఇంకెక్కువ మందికి చేరాల్సినటువంటి కవితగా దీన్ని మనం భావించవచ్చు. నాడు పోలవరం, నేడు నల్లమల, కాలమేదైనా సమూలంగా మాయమయ్యేది నా అస్తిత్వమే. ఈ 4 లైన్లు చాలు ఆదివాసీల యొక్క జీవన విధానం అనేటువంటిది ఎంత దెబ్బతింటుందో. ప్రాజెక్టుల పేరు మీద కావచ్చు, లేకపోతే కగార్ ఆపరేషన్ పేరు మీద కావచ్చు, ఇంకా రకరకాలైనటువంటి పరిస్థితులు కావచ్చు, వాటి కింద ఎట్లా ప్రకృతి విధ్వంసం జరుగుతుందో ఈ 4 లైన్లలో అక్క చూపించింది. అక్క దగ్గర ఇటువంటిదే కాకుండా దృశ్య చిత్రాలు కూడా ఉన్నాయన్నారు. ఇమేజరీస్ కూడా చాలా చక్కగా మనకు కళ్ళ కట్టినట్టుగా చూపిస్తూ ఉంది అక్క. ఇటు కవిత్వాన్ని, ఇటు ఆదివాసీ అస్తిత్వాన్ని ఒక సమానంగా చూస్తూ రాసింది కవిత్వం. ఎక్కడ కూడా కవిత్వంలో వెనకబడినటువంటి విధానం అయితే నాకు ఎక్కడ కనిపించలేదు. ఎందుకంటే కవిత్వమే జీవితమైనప్పుడు, జీవితమే కవిత్వమైనప్పుడు అందులో వేరేది ఏముండదు. కవిత్వం అనేది ఆ పదాలలోనే, ఆ పదాల మధ్య ఉండేటువంటి ఆ లయలోనే ఖచ్చితంగా కవిత్వం అనేటువంటిది పుడుతూ ఉంటుంది. ఒక చిన్న ఇమేజరీ చెప్పి ముగిస్తాను. ఆరబోసిన పిండి అనేటువంటి ఈ కవితలో ఊరు మీద పిండారబోసిన ఎన్నెల మా వాకిన్ల మాతో ముక్కుగిల్లుడు ఆడుతాది. ఎంత గొప్పగా పిండారబోసి, ఊరు మీద పిండారబోసిన వెన్నెల అనేటువంటిది ఆరబోసినటువంటి సందర్భంలో ఎట్లా కనపడుతుంది అంటే ముక్కుగిల్చుడాట. అంటే పిల్లలందరినీ నిలబెట్టి ముక్కుగిల్చుడాట ఆడించేటువంటి సందర్భాన్ని మళ్ళీ అక్క గుర్తు చేసింది. ఒక తల్లి ఉంటుంది, ఆ తల్లి దగ్గరకు వచ్చి ఎవరు ముట్టించుకుంటే వాళ్ళు, లేకపోతే ముక్కు గిల్లడం, ఇటువంటి ఆటలన్నీ మనం చూస్తూ ఉంటాం. అటువంటి సంస్కృతిని అక్క గుర్తు చేస్తూ ఉన్నది. అంటే అటువంటి ప్రేమైక జీవన విధానం నుంచి వచ్చింది కాబట్టి అక్క ఇటువంటి కవిత్వాన్ని, గొప్ప కవిత్వాన్ని రాయగలిగింది. ఈ అడవి వాసన అనేటువంటిది ఇందులో గుప్పమంటుంది. నాకు ఈ అడవి వాసన గురించి నాకు తెలుసు, ఎందుకంటే నేను గూడూరు అనే ప్రాంతంలో నివసించాను. నేను ఆ గూడూరు పక్కన ఉన్నటువంటి అందరూ కూడా కోయవాళ్ళే. ఈ కంక పొదతో నాకు కూడా అనుబంధం ఉంది. కంక అంటే వెదురు. ఈ వెదురు వనంలోనే నేను కూడా ఆ ప్రకృతిలోనే నేను జీవనం కొనసాగించిన వాడిని. ఇప్పటికి కూడా వాళ్ళతో మాకు అనుబంధం ఉన్నది. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు అక్కకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ హరీష్. రవీందర్, గమనించావా? నాగిళ్ళ రమేష్, కంటారీష్ గౌడు కవిత్వాన్ని సంబంధించి వివరిస్తూ మాట్లాడే తీరు గమనించావా? కవిత్వానికి సంబంధించి రాబోయే రోజుల్లో
ప్రధాన వక్తలుగా మారుతున్న క్రమంలో ఉన్నవాడు. కళ్యాణి కుంజ కవిత్వాన్ని చాలా మనసుతో అధ్యయనం చేసి మనకందరికీ వివరించారు. ఇప్పుడు ఏకే ప్రభాకరన్ అని మాట్లాడవలసిందిగా, ముఖ్య అతిథిని మాట్లాడవలసిందిగా